వారికి ఈరోజు బుధవారం నిన్న తీసుకున్నారు మళ్ళా లిస్ట్ ఏమన్నారు ఎన్ని కావాలో చేయడం అనేది ముందంజలో తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి కల్పించాలి ఎస్ఎస్జి మెంబర్స్కి అని చెప్పి మొట్టమొదటి ప్రయత్నంగా ఎక్కార్డు అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు ఇచ్చిన మండలాల్లో కూడా బాగా వ్యాపారం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన బైరెడ్పల్లి మండలంలో కూడా అన్న వీళ్ళైతే బాగా చేస్తారు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే యాక్చువల్గా మనం ఇచ్చిన తర్వాత అది మూలను పెట్టకుండా ప్రతిరోజు వాడుకునే దానివల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతోనే మెంబర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కాడు ద్వారా కూడా మనం సభ్యులందరూ కూడా బయటంతా వెళ్ళకుండా మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర వెళ్ళి డైలీ అంటే బయట కొనుక్కోకుండా మన వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళకి సేల్స్ కూడా ఎక్కువగా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. బైరెడ్పల్లి మండలానికి సంబంధించి ఏదైతే ఎక్కార్డ్ అంటే చిరు వ్యాపారాలకి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన తోపుడు బండి, ఇది పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తాము. ఇప్పుడు ఆనంద్ సార్ చెప్పినట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఎన్నో రకమైన ఉపయోగాల్ని ఆర్థిక పరమైన స్వావలంబన కూడా చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే టైలరింగ్ సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ దాదాపు 3 months కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తొందరలో కూడా మీకు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో కుటుంబిషన్కు సంబంధించి ఆ కుటుంబిషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తొందరలోనే గవర్నమెంట్ కూడా తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం ఇక్కడే గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ సైకిల్స్ కూడా కార్యక్రమాలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా అందరూ కూడా పొద్దులు పొడి చూస్తే కదా అందరూ ఈ సైకిల్లో కూడా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మీకు కూడా డౌట్ రావచ్చు, ఏమి మొదటికే ఇస్తా ఉన్నారు మాకు ఎందుకు ఇవ్వలేదు అనేది. ఎందుకంటే ఇది ఒక ట్రయల్ రన్. ఎందుకు ట్రయల్ రన్ అంటే ఇది ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు దీంతో ఆ కుటుంబాన్ని పోషించుకుని మంచి సార్ చెప్పినట్టు దీన్ని ఉపయోగంలోకి తీసుకొని వచ్చి మేము పలానా ఈ ఎక్కార్డ్ నుంచి మేము మా కుటుంబాన్ని జీవనోపాధి కల్పిస్తామని చెప్పి నలుగురికి తెలిసి గవర్నమెంట్ గారి దగ్గర మీద ఆలోచన చేసి మళ్ళీ కూడా ఎక్కార్డ్ ఇచ్చే ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, వీళ్ళకి ఇచ్చే కారణం ఎందుకంటే ఇది వీళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆ ఫోటో లేదండి. ఎందుకంటే ఇది అందరికీ ఎక్కార్డ్ తీసుకొని మూలం పడేస్తే కుదరదు. వీళ్ళైతే నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుంది. ఈరోజు మన బైరెడ్పల్లి మండలంలో ఒక నూతన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి సూచనల మేరకు మరి మన మండలానికి ఒక ఎక్కార్డ్ కేటాయించడం జరిగింది. ఇది ఒక కుటుంబానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి జీవనోపాధి. ఇది ఒక మోడల్ అంతే. దీంట్లో కనుక సక్సెస్ అయితే ప్రభుత్వం ఇంకా కూడా ఇటువంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ముందుగా ఈ ఎక్కార్డ్ తీసుకుంటారో వాళ్ళు మిగతా అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని శ్రద్ధగా వాడి దీంట్లో నుంచి ఆదాయాన్ని వాళ్ళ కుటుంబానికి, మీరేమి
దేశానికి ఇవ్వాల్సిన పనిలే, మీ కుటుంబానికి సరిపోయే ఆదాయాన్ని దీంట్లో సంపాదించి చూపించాల్సిన బాధ్యత మీకుంది. ఎక్కాట్ అంటే ఏమంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, మంచి పోషకాహారము మనకు చౌకగా లభించేది కోడిగుడ్లు. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ కూడా రోజులో ఒక పూట కోడిగుడ్లే తిని మరి రోజు గడుపుతున్నారు. ఎందుకంటే అంత మంచి పోషకాహారం ఇది. మన పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనే దీంట్లో ఉంది, వాళ్ళ సపోర్ట్ కూడా దీంట్లో ఉంది, వాళ్ళ డబ్బులు కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే కోడిగుడ్లు తినడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. మా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేదాని వల్ల అందరికి పొట్టలు వస్తున్నాయి, ఉపకాయం వస్తుంది. ఈ ఆరోగ్యాలను కూడా సంరక్షించాలంటే ఈ ఎగ్ ప్రమోషన్ కూడా జరగాల, అదొకటి. ప్లస్ మరి ఒక కుటుంబానికి ఒక ఆధారం అనేది అందించాలని ఒక మంచి ప్రయత్నాన్ని మన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాన్ని మనం విజయవంతం చేయాలా. మన అందరూ కూడా ఇటువంటి ఏదైతే ఎక్కాట్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలా. మనం ఆరోగ్యంగా ఉండాలా, మంచి కార్యక్రమాలు చేసేదానికి మన మద్దతు ఇవ్వాలని చెప్పి మరి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినారో మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చేయడం అనేది ముందంజలో తీసుకొని ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి కల్పించాలి ఎస్ఎస్జే మెంబర్స్కి అని చెప్పి మొట్టమొదటి ప్రయత్నంగా ఎక్కాట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు ఇచ్చిన మండలాల్లో కూడా బాగా వ్యాపారం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన బైరెడ్పల్లి మండలంలో కూడా అన్న వీళ్ళైతే బాగా చేస్తారు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే యాక్చువల్గా మనం ఇచ్చిన తర్వాత అది మూలను పెట్టకుండా ప్రతిరోజు వాడుకునే దాని వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతోనే మెంబర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎక్కాడ్ ద్వారా కూడా మనం సభ్యులందరూ కూడా బయటంతా వెళ్ళకుండా మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ దగ్గర వెళ్ళి డైలీ అంటే బయట కొనుక్కోకుండా మన వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళకి సేల్స్ కూడా ఎక్కువగా పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడారు.